నాకేదన్నా నిధి దొరికితే నీ ఒళ్ళంతా వజ్రాలతో కప్పేను. బాబు, నాగేశ్వరం బాబు. ఓహో, రంగన్న గారా? ఎందుకు వచ్చారా వెధవ? మీ అన్నగారి మట్లో ఏం బాగులేదు బాబు. శాంతమ్మ గారు ఎలాగైనా సరే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు బాబు. నేనెందుకురా? నేనేమన్నా డాక్టర్నా? అలా అనకండి బాబు. ఏది ఏమైనా స్వయాన మీ అన్నగారు. అన్న బుద్ధి మాత్రం సున్నా. తాగుబోతుంది, వ్యభిచారని నా మీద అడ్డమైన కేసులు బనాయిస్తే తాను జడ్జిగా ఉంది నాకు 4 నెలల శిక్ష విధిస్తారా? అన్నా బాబు, సంసారంలో అదే గొడవలు ఉంటాయి బాబు. ఇలాంటి కష్ట సమయంలో అవన్నీ మర్చిపోండి బాబు. బాబు, పెద్దబాబు గారు బ్రతుకుతారో లేదో నమ్మకం లేదు బాబు. శాంతమ్మూరికి 7వ మోసం బాబు. కంటిని మంటికి ఏకదారుగా ఏడుస్తున్నారు బాబు. అందరినీ కట్టకట్టుకుని తాను బాబు. బాబు, మీరు కొట్టండి, చంపండి. మీరు రాకుండా నేను ఎక్కించున్నాను బాబు. ఏమిటి ఆ బాబుడు? భారత్, ఇదిగో కప్పు. వచ్చింది ఒక ఐడియా. మీ అన్నగారు మీకు విరోధం కావచ్చు కానీ ఆయన గారి డబ్బు మనకేం విరోధం కాదు కదా. ఏదో పాపం కష్టపడి నిల్వ చేశాడు. అందుకని మనం అంతా కలిసి మన తెలివితేటలతో దానికి మగ్గలాడుతూ పెట్టాలి. ఏం బాగారా? ఆ డబ్బంతా చేతికొస్తే నా ఒళ్ళంతా వజ్రాలతో కప్పేరు మీ బావగారు. ఏమండి, ఇదిరా మోకాళ్ళు అడ్డేవాళ్ళు ఎక్కడన్నా ఉంటారా? అవును, మన బ్రహ్మాండం ఐడియా బ్రహ్మాండంగా ఉంది. మా అన్నగారు చచ్చే వరకు ఎలాగో అక్కడే కళ్ళు మూసుకుని కనిపెట్టుకుంటే ఉంటే మనకు బుర్రలే ఉంటే సత్య మార్గాలు చాలా ఉన్నాయంటావు. అవల్ రైట్ గా. రంగన్న, అమ్మా, రవిని తీసుకెళ్ళి పడుకోబెట్టు. అదే కదమ్మా. రాదు శాంత, ఏమండి, ఎలా ఉందండి ఇప్పుడు? పర్వాలేదు శాంత. అబ్బా, ఎంత కంగారు పెట్టారండి. ఆ భగవంతుడు నా ప్రార్థన ఆలకించాడు. ఉండండి, ఇప్పుడే వస్తాను. అమ్మా సీతమ్మ తల్లి, నా ప్రార్థన ఆలకించావు. అవును, ఆడవాళ్ళ కష్ట సుఖాలు తెలిసిన తల్లి. అందుకే రామయ్య తండ్రికి నా మరగిని పెంచి నా పసుపు ముఖం నిలబెట్టా. వచ్చావా నాయన? అన్నయ్యకి ఎలా ఉంది వదిన? కాస్త నెమ్మదిగానే ఉంది. రా బాబు లోపలికి. ఏమండి, మీ తమ్ముడు నాగేశ్వరరావు వచ్చాడు. అక్కడే ఉండిపోయావే రానాయన? నీవు నాకు తమ్ముడవు కావు, నేను నీకు అన్నాను కాను. అతనికి పోనీలండి, ఏదో తెలియక చేశాడు. తెలియక చేశాడా? తండ్రి సంపాదించిన ఆస్తిలో సగం పట్టుకుపోయి సర్వనాశనం చేశాడు. తాగుబోతుతోనూ వ్యభిచారంతోనూ తిరిగి వంశ మర్యాదలు మంట కలిపాడు. నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. మంచినీళ్ళు నీ చేత్తో మంచినీళ్ళు ఇచ్చిన అది విషంతో సమానం. మాట్లాడారు ఏమిటిదంతా? ఆ పట్టణాలు అప్పుడే మర్చిపోయినారా? పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పలేదు. ఈ భ్రష్టు నా కళ్ళెదుట ఉన్నంతకాలం నాకు శాంతి లేదు. బొమ్మనండి అవతలికి. మాధవరావు గారు, ఏదేమైనప్పటికీ ఒక్క కడుపును పుట్టిన అన్నదమ్ములు. మీకంటే అతనికి వేదికెవరో చెప్పండి. ఏదో చిన్నతనం వల్ల తెలియ తప్పులు చేశాడు. మీరు పెద్దలు క్షమించాలి. పోనీలండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా వినండి. నాగేశ్వరరావు, ఇకనైనా బుద్ధి కలిగి ఉండి మీ అన్నగారిని కనిపెట్టుకోండి. అలాగే సార్.
అన్నైనా తండ్రైనా వారేగా, ఇంకెవరున్నారు నాకు? శాంత మందు. అన్నయ్య పాపం వదిని నిద్రాహారం లేకుండా అలిసిపోయి పడుకున్నాడు. అన్నయ్య అన్నయ్య నేను ఇస్తాను మందు. అయిందన్నయ్య, ఇక పోతాను. వెళ్ళొస్తా వదిన. ఎక్కడికి వెళ్తావు బాబు? ఈ విశాల ప్రపంచంలో ఏ కాకినై ఎక్కడికైనా పోతాను. తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు అన్న. ఆయనే పోయిన తర్వాత నేను ఎక్కడికి పోతేనే, ఏమైపోతేనే? నాయనా నాగేశ్వరం, మమ్మల్ని ఈ స్థితిలో విడిచి ఎక్కడికి వెళ్తావు? నా గురించి కాకపోయినా ఆ పసిబిడ్డ ముఖం చూసైనా నువ్వు ఇక్కడే ఉండాలి బాబు. రఘుని పెంచి పెద్దవాణ్ణి చేసి చదువు సంఖ్యలు చెప్పించి తిరిగి నా అన్నంత వాణ్ణిగా చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. మన కుటుంబం కోసం నా ప్రాణాలనే ఇస్తాను. కానీ ఏమిటి బాబు? ఏమీ లేదు వదిన. ఒకనాడు నేను కష్టాల్లో ఉండగా ఆదరించి కాపాడిన ఆ అమ్మాయిని. ఆమెను గురించా? పోనీ నీతో పాటు ఇక్కడే ఉంటుంది. నిజంగానే వదిన, కానీ నలుగురు. పర్వాలేదు బాబు, అయితే తీసుకురమ్మని రంగన్న పంపన. రంగన్న వద్దు వదిన, వద్దు. ఏ? ఏం లేదు వదిన, నీకెందుకు అంత శ్రమ? 3 కాళ్ళు కార్డు రాస్తే తిరుగు తపాల ఎగిరొస్తుంది. ఇప్పుడే వస్తా. అమ్మా, ఏమిటమ్మా ఇది? అర్థమైన వాళ్ళందరినీ ఇంట్లో చేరుస్తున్నారా? ఇప్పుడే మించుకోలేదు. వద్దని చెప్పేస్తారన్నా? వద్దు రంగన్న, మరిది మనసు నొప్పించు. మనం మంచిగా ఉంటే ఎదుటికొని కూడా మంచిగానే ఉంటారు. అమ్మా, అమ్మా ఎక్కడా? ఏమా? త్వరపడవోయ్ నారాణి, త్వరపడవోయ్ నారాణి. ఏమా నాట్యం చేస్తున్నావు? ఎందుకు చేయను? అనుకున్న పనులన్నీ అదే పనిగా బ్రహ్మాండంగా కలిసి వస్తా ఉంటే ఒక నాట్యం ఏంటి? ఏదో ఎన్ని నాటకాలైనా ఆడొచ్చు. ఇక మనం తొందరగా మూట ముళ్ళు తట్టుకుని బయలుదేరాలి. మనం ఇంకా నిలబడ్డావే. అమ్మా, అబ్బో, ఏమిటి బాబు ఇదంతా? ఇంకేముంది, అంతా మీదేసుకుని పరాయి వాళ్ళ కోసం పాకులాడినందుకు ప్రతిఫలం. అవును, కాకపోతే మా అన్నగారి ఆస్తి పాస్తులు నావనుకు నేను ప్రాకులాడడం ఏమిటి? మనకు ఇవ్వవలసిన వాళ్ళ చేతుల్లో ఇలా తల్లుంటిని రావడం ఏమిటి? కర్మ. వాళ్ళు తెలియక తవ్వులాడేరేమో. ఇక నుంచి అన్ని వ్యవహారాలు నువ్వే చూసుకునేటట్టు గట్టి ఏర్పాటు చేస్తానులే. అరే, మన లీడర్ గారు కూడా సరిగ్గా ఇదే మాట అన్నారు వదినే. లీడర్ గారా? అదే, మన బాకీలున్న వాళ్ళని డబ్బు కరెక్ట్ గా కట్టమంటే
నువ్వెవడు పోయి అడగడానికి అని చెప్పి గట్టిగా తన్నాడు వదిన. అప్పుడు మన లీడర్ గారి అడ్డం వచ్చి, నాయన ఇలా చేస్తే బాగుంటుందని ఒక కాగితం రాసిచ్చాడు. దాని మీద నువ్వు చిన్న సంతకం పెట్టావంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి వదిన. అలాగా? ఏది? చిన్న కాగితం వదినా. నా భర్త గారి స్వార్జితమైన యావదాస్తిని వారి సోదరులైన నాగేశ్వరరావు గారికి సదరు స్థిరచరాస్తుల ఆదాయ వ్యయాలను సొంత బాధ్యతలతో నిర్వహించడానికి ఇది నా ఇష్టంతో వ్రాయించి ఇచ్చిన అధికార పత్రము. ఇక్కడైనా సంతకం చేయాలి. వదిన, ఇది నక్కలు. దీని మీద కూడా కొంచెం సంతకం పెట్టు. ఇదేనా రావడం? ఏమిటి ఇదంతా? ఇక్కడ కూడా పన్నులేనా బావారికి? ఇదంతా ఒక నాటకం, తర్వాత చెప్తా. పద. ఇదంతా ఓల్డ్ మోడల్ గా ఉంది. రైతుగా అంతే మరి. ముద్దులా నిలబడి చూస్తావే, ట్యాక్సీలో ఉన్న కాలం తీసుకురాకూడదు. అయ్యో వజ్రం వజ్రం, ఈవిడెవరో తెలుసా? ఈ ఇంటి యజమానురాలు, మా వదినే. ఐఎమ్ సారీ, పొరపాటు జరిగిందమ్మా. పని వయసు అనుకున్నాను. పర్వాలేదమ్మా. మన రూమ్ ఎక్కడ? మన రూమా? మన రూమ్ మేడం మీద తీసుకెళ్ళి బాబు. Yes, upstairs. Come on. యమ్మో, ప్రయాణంలో చాలా టైర్ అయి వచ్చారు. ప్లీజ్ కాస్త ఓల్టీని పంపండి. అలాగేనమ్మా. థ్యాంక్స్ వదినా. ఇంకా ఆ అమ్మ ఓవల్టీన్ కావాలండి. నీకు ఏమైనా కిరసనాయిల్ కావాలా బాబు? ఎందుకు తగలటానికా? ఓహో భలే.